లేకపోతే పెద్ద రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. దామోదర్ గారు, ఇందాక ఆపాను మిమ్మల్ని నేను బ్రేక్ కోసమని. రేవంత్ గారి మీద టార్గెట్ తోనే ఇలాంటి కామెంట్స్ పాస్ చేస్తున్నారు, ఆయన ఇబ్బంది పెట్టడం కోసం అనే మహాసేన రాజేష్ గారిది కొంత రాజేష్ గారి జనాలు ఆయన అన్నది. ఇప్పుడు దాని మీద కూడా మేము ఇంతకుముందు చాలాసార్లు క్లారిటీ ఇచ్చామండి. కాంగ్రెస్ పార్టీ ఒకప్పటిలాగా లేదు, ఇండియా కూటమి అంతా చాలా షఫల్ అయిపోయినాయి. మేము ఒక సిద్ధాంతం తీసుకున్నాము, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉంటారని చెప్పినాము, పలు సందర్భాల్లో చెప్పినాం. అంటే రాజేష్ గారికి అభిమానం ఎక్కువైపోయి కూడా ఒక 2 మాటలు అటు ఇటు అన్నాడు. ఒకటి ఏమన్నారు అంటే, ఎలక్షన్ల టైంలో కూడా నేను కూడా చెప్పాము, మేము కూడా ఓటు వేయించాము, ప్లస్ టీడీపీ నిలబడలేదు అని. అంటే అది ఎట్లా సంకేతాలు పోతాయంటే టీడీపీని తెలంగాణలో కాంగ్రెస్ కుమ్మక్కయ్య అనే సంకేతాలు పోతాయి. అది మిత్రుడు కరెక్షన్ చేసుకోవాలి. టీడీపీ అనేది ఇన్ అలయన్స్ విత్ ఎన్డీఏ, ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉన్నాం. మాకు వాళ్ళకు సిద్ధాంతపరంగా చాలా విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూటమి ఒకలాగా, ఇప్పుడు ఇండియా కూటమిగా మేము జమిలికి వ్యతిరేకిస్తే వాళ్ళేమో ఎన్డీఏ కూటమిగా వాళ్ళు మద్దతు ఇచ్చుకున్నారు. సో అభివృద్ధి విషయంలో కూడా మేము అమరావతి మీద మేము కమెంట్, మా ఉద్దేశాలు వేరు. ఇప్పుడు బాలకోటయ్య గారు అన్నట్టుగా ఆయన రియాక్షన్ చూసినాడు. ఓకే, ఆయన భాష కొంచెం రఫ్గా ఉంది, కాకపోతే అదంతా ఉద్వేగం అంటే 1651 రోజులు ఆయన చెప్పినట్టుగా చెప్పారు కాబట్టి మాకు అలాంటిది. ఇంకా రేవంత్ రెడ్డి సీఎం కోసము ఈయన పొంగులేటి గారు అన్నట్టుగా ఇవాళ మీ ధూళిపాల నరేంద్ర గారు కూడా ఒకటి పెట్టారు, ఆ వాసనలు పోలేదా అది అని చెప్పేసి. ఒక్కసారి ఇప్పుడు పార్టీలు మారని చరిత్రలు ఎవరున్నాయి? అందరూ పార్టీలు మారినరు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంగా పార్టీల గొడవ అయిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీల గొడవ లేదు, ఇక్కడ అభివృద్ధి గొడవ. నీ దగ్గర నీ అభివృద్ధి నీకున్నది, నాకు అభివృద్ధి నాకుంది. మా వ్యాపారంలో మాకు పెట్టుబడులు రావాలనే ఉద్దేశంతో మాకు మాట్లాడిన మాటలే కానీ పొంగులేటి వాక్యాలను దాన్ని వక్రీకరించి దాన్ని మసాలా వేసి మీకు చూపించినట్టు. నేనేది ఏంటంటే దామోదర్ గారు, వక్రీకరించాల్సిన అవసరం ఏముంది? వన్ థింగ్ ఈజ్ క్లియర్, బీఆర్ఎస్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన 2-3 నెలల నుంచి రియల్ ఎస్టేట్ చచ్చిపోతోంది మీరు మీ నిర్ణయాల వల్ల అని మీ మీద ఎగబడుతున్నమాట వాస్తవం. అందులో కొంత ఫ్యాక్ట్ ఉంది. మీరు అవునన్నా కాదన్నా రియల్ ఎస్టేట్ విషయంలో అంతకుముందు అవునండి, ఆర్టిఫిషియల్ గా పెంచిన రేట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసి ఆర్టిఫిషియల్ గా పెంచిన పక్కన పెట్టండి, అసలు మొత్తం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆగిపోయింది. అది మీకు మీరు ఒప్పుకోరు నాకు తెలుసు, కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆగిపోయింది. అది ఫర్ వేరియస్ రీజన్స్. ఇవాళ ఇండస్ట్రీస్ రికార్డ్ చూడండి, ఇప్పటి వరకు 80,000 కోట్ల పెట్టుబడులు ఎట్లా వస్తాయి? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2 సంవత్సరాలు ఆయన సూటు బూట్ వేసుకొని పోతే 20,000 కోట్లు ఐటీ ఇన్ఫ్రా, ఇక్కడ రియల్ ఎస్టేట్. మీరు రియల్ ఎస్టేట్ తప్ప ఇంకోటి లేదండి. మీకు ఇండస్ట్రీస్ గురించి బాగా తెలుసు, మీరు అందులో ఉన్నారు కాబట్టి. 80,000 కోట్లు పెడతామని చెప్పడం వేరు, ఎగ్జిక్యూట్ అయ్యి అవి గ్రౌండ్ అవడం వేరు. ఇప్పుడు ఒప్పందాలు జరుగుతాయండి, ఒప్పందాల వల్ల ఫైల్లో ఉంటాయి 1,000 కోట్లు అని, అవి రావాలి, అవి గ్రౌండ్. ఓకే, హైదరాబాదు మనదే, తెలంగాణ మనదే, ఆంధ్ర మనదే, 2 కలిసి. మిత్రుడు ఇంకొకటి కూడా చాలా అంటే దాంట్లోకి వెళ్దాం. ఒక్కసారి బీఆర్ఎస్ రియాక్షన్ ఒక్కటే నిమిషం అండి. ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ మీద కూడా ఆయన చెప్పారు, దాంట్లోకి వెళ్దాం. కోమటిరెడ్డి గారికి వెళ్లే ముందు రాకేష్ గారు కూడా